హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూద్దాము. ఇందులో ప్రధానంగా చాలా న్యూస్ పేపర్లలో అంటే ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి వీటన్నిటిలో కూడా గ్రూప్ 2 పరీక్ష అసలు ఉంటుందా ఉండదా అనే దాని గురించి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఆర్టికల్స్ రాయడం జరిగింది. దాంతోపాటుగా టీఆర్టీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఉంటుందా ఉండదా, అలాగే నిన్న కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో 4 ప్రశ్నలను తొలగించి తిరిగి మరొక కటాఫ్ని అంటే మరొక మెరిట్ లిస్ట్ని తయారు చేయాలని చెప్పి బోర్డుకు నోటీస్ ఇస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది గౌరవ హైకోర్టు. ఓకేనా, వీటికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఇక్కడ వేటు న్యూస్ ఒక అప్డేట్ అయితే చూద్దాము. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వేటు న్యూస్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది చూడండి, ఒక్క నోటిఫికేషన్ పూర్తవ్వలేదు, నిరుద్యోగుల ఆవేదన. అయితే టీఎస్ కానిస్టేబుల్ ఫలితాలకు హైకోర్టు బ్రేక్ వేయడంపై ఎంపికైన అభ్యర్థులు షాక్ అవుతున్నారు. ఇక రాష్ట్రంలో ఏ ఉద్యోగాల భర్తీ పూర్తి అవ్వలేదని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 రద్దు, గ్రూప్ 2 నిరవధిక వాయిదా పడగా గ్రూప్ 4 ఫలితాలు ఇంకా వెలువడలేదని మండిపడుతున్నారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్లేనని ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ విషయం అయితే అందరికీ ఇప్పటికీ తెలిసిందే. సో ఇప్పటికీ చాలామంది అభ్యర్థులు అయితే బాధపడుతున్నటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది, ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు. అలాగే ఇదొక అప్డేట్. అయితే గ్రూప్ 2 వాయిదా క్వశ్చన్ మార్క్, ఇది వెలుగు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్స్ కూడా ఎన్నికల షెడ్యూల్తో పరీక్షల తేదీలో మార్పులు, రీషెడ్యూల్కు కసరత్తు చేస్తున్న టీఎస్పీఎస్సీ విద్యాశాఖ. అలాగే ఎన్నికల తర్వాతే పరీక్షలు నిర్వహించే అవకాశం. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పలు పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. నవంబర్లో జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ రెండోసారి పోస్ట్పోన్ కానుంది. దీంతోపాటు అదే నెలలో నిర్వహించాలనుకుంటున్న డిఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి. అయితే డిఎస్సి మొత్తం ఎగ్జామ్స్ వాయిదా వేయాలా, లేకపోతే కేవలం ఎస్జిటి ఎగ్జామ్స్ మాత్రమే వాయిదా వేయాలా అనే దానిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోపక్క ఈ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ కోసం టీఎస్పీఎస్సీ విద్యాశాఖ కసరత్తు చేస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతేడాది 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. అప్పట్లో ఆగస్టు 29, 30 తేదీలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఒకేసారి గురుకుల, ఇతర పరీక్షలకు షెడ్యూల్ రావడంతో గ్రూప్ 2 వాయిదా కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో నవంబర్ 2, 3 తేదీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతం పరీక్షలకు నెల రోజుల గడువు ఉండగా సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 3న నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. దీంతో టీఎస్పీఎస్సీ అధికారులు అయోమయం నెలకొన్నది. గ్రూప్ 2 ఎగ్జామ్కు 5,51,943 మంది అప్లై చేసుకోగా వారికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల నిర్వహణకు సుమారు 25,000 మంది పోలీసులు, మరో 25,000 మందికి పైగా రెవెన్యూ సహాయ సిబ్బంది అవసరం. ఎన్నికల కోడ్ మొదలు కావడంతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మొత్తం ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం కానుంది. దీంతో గ్రూప్ 2 నిర్వహణ నవంబర్ 2, 3 తేదీలో కష్టమేనని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహిస్తే ఏమైనా సమస్యలు వచ్చే ఇబ్బందేనని యోచిస్తుంది. దీంతో గ్రూప్ 2 కొత్త తేదీల కోసం టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. ఎన్నికల తర్వాతే గ్రూప్ 2 నిర్వహించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది అని చెప్పి వెలుగు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీంట్లోనే చూడొచ్చు మీరు, ఇక్కడ డిఎస్సి పరీక్షలు డౌటే అని చెప్పి ఒక హెడ్లైన్ ఇచ్చారు చూడండి. అసెంబ్లీ ఎన్నికల ప్రభావం డిఎస్సి ఎగ్జామ్స్ పైన పడనుంది. స్టేట్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రస్తుతం అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఈ పరీక్షల తేదీలు మారే అవకాశం ఉంది. నవంబర్ 30న పోలింగ్ నేపథ్యంలో ఆ తేదీకి ముందు 4 రోజులు, తర్వాత 3 రోజుల పాటు ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టేందుకు అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే ఎస్జిటి పరీక్షల నిర్వహణ కష్టమేనని తెలుస్తోంది. దీంతోపాటు డిసెంబర్ 1, 2 తేదీలో జరిగే డిఎస్సి మైనర్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడనున్నాయి. అయితే వీటన్నిటిపైన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓకేనా, సో డిఎస్సి కూడా మనకు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది, గ్రూప్ 2 కూడా మనకు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. సో ఈరోజు ఇది వెలుగు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, దీనికంటే ముందు గ్రూప్ 2కి సంబంధించినటువంటి కూడా మరొక అప్డేట్ చూద్దాము. ఇక్కడ ఈనాడు పేపర్లో, దీని తర్వాత కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్ చూద్దాము. గ్రూప్ 2 పరీక్షలకు ఎన్నికల గండం. షెడ్యూల్ మేరకు నవంబర్ 2, 3 తేదీలో నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కమిషన్ కసరత్తు. వాయిదా వేస్తే డిసెంబర్లో నిర్వహించే అవకాశం. టీఆర్టీ, ఎస్జిటి పరీక్షలపైన ప్రభావం. ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక్కడ చూడండి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు విడుదలైన షెడ్యూల్తో వివిధ ఉద్యోగ భర్తీ ప్రక్రియలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా నవంబర్ 2, 3 తేదీలో జరగాల్సిన గ్రూప్ 2, అదే నెల 25 నుంచి 30 వరకు జరగాల్సిన టీఆర్టీ, ఎస్జిటి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా గ్రూప్ 2 పరీక్షకు పెద్ద ఎత్తున పోలీసు, ఇతర శాఖల సిబ్బందిని కేటాయించడంపై అధికారులు మల్లగుల్లలు పడుతున్నారు.
783 గ్రూప్ 2 పోస్టులకు దాదాపు 5,51,000 మంది దరఖాస్తు చేశారు. 1600 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు పోలీసులు దాదాపు 25,000 మంది, పరీక్ష సిబ్బంది 20,000 మంది కావాలి. రవాణా ఏర్పాట్లు జరగాలి. ఒకవేళ పరీక్షను వాయిదా వేస్తే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత డిసెంబర్ 3వ వారంలో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కొందరు జిల్లా అధికారులతో సోమవారం చర్చలు నిర్వహించింది. ఎన్నికల నేపథ్యంలో పరీక్షకు సిబ్బంది సర్దుబాటు కష్టమని కలెక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. రిటర్నింగ్ పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ అధికారుల నియామకం సాధ్యం కాదని వివరించారు. 2 రోజుల పాటు వరుసగా 4 సెషన్లలో పరీక్షల నిర్వహణకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కమిషన్ మరోసారి సమావేశమై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. టీఆర్టీ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ గ్రూప్ 2 అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఈనాడులో కూడా అదే ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అలాగే వెలుగు పేపర్లో కూడా సేమ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సిబ్బంది కొరత అని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే టీఆర్టీ సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సేమ్ టీఆర్టీ పరీక్షల్లోనూ వాయిదా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. త్వరగా నిర్వహించాలనుకున్నా అని చెప్పి ఇక్కడ ఒకటి చూద్దాము. త్వరగా నిర్వహించాలనుకున్న ఈ టీఆర్టీని ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి మొదలైంది. ఈ నెల 21 వరకు గడువు ఉంది. 2 నుంచి 2.5 లక్షల మంది పోటీ పడతారని అంచనా. పరీక్షలను నవంబర్లో నిర్వహించకుంటే మళ్ళీ ఫిబ్రవరి వరకు స్లాట్లు దొరకవని నిర్వహణ సంస్థ TCS అయాన్ అప్పట్లోనే స్పష్టం చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తే వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి కాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబర్లోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడితే మళ్ళీ ఫిబ్రవరిలోనే జరుగుతాయని తెలుస్తోంది అని చెప్పి ఇక్కడ గ్రూప్ 2 మరియు టీఆర్టీ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు వెలుగు పేపర్లో మనకి 4 ప్రశ్నలను తొలగించి మళ్ళీ మూల్యాంకనం చేయండి అని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి అయితే ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టును ప్రకటించండి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై హైకోర్టు తీర్పు. రాష్ట్రంలో సివిల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రశ్నల తొలగించాక మళ్ళీ మూల్యాంకనం చేసి సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టును ప్రకటించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత నియామక ప్రక్రియను కొనసాగించాలని సూచించింది. జూలై 23న రిజర్వ్ చేసిన తీర్పును సోమవారం వెల్లడించింది. మెయిన్స్ ఎగ్జామ్ పరీక్షలో 122, 130, 144 ప్రశ్నలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలేదని, 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున ఆ 4 ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. కానిస్టేబుల్ ప్రశ్నపత్రంలో 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 23 ప్రశ్నల్లో 4 ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు అభ్యర్థుల తరపు న్యాయవాది రమేష్ చిల్ల వాదన వినిపించారు. ఈ కేసులో విచారణ పూర్తి చేసిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తీర్పు రిజర్వ్లో ఉండగానే సెలక్షన్ లిస్టు వెల్లడించారని న్యాయవాది రమేష్ ఆరోపించగా, కాగా 15,750 మంది అభ్యర్థులతో జాబితాను పిఆర్బి ఇప్పటికే విడుదల చేసింది. అంటే TSLPRB వెరిఫికేషన్ ప్రక్రియ అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతున్నదని చెప్పి మనకు వెలుగు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇదే మ్యాటర్ మనకు ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది. ఈనాడు పేపర్లో ఆ 4 ప్రశ్నలకు సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 4 ప్రశ్నలు ఏంటి అనే దాని గురించి ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ 4 ప్రశ్నలు నేను చదువుతాను, ఒకసారి చూడండి. దేనికోసము తొలగించారు అనే దాని గురించి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వెలువరిస్తూ ప్రశ్నపత్రంలోని 122, 130, 144 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించారు. జతపరచుము అంటూ వచ్చిన 122వ ప్రశ్నలో రాళ్లలో రకాలు, అవి ఏర్పడే విధానం గురించి ఇచ్చారని, వాటికి తెలుగులో అనువాదం ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రస్తావించారు. రాళ్ల ఏర్పాటుకు సంబంధించి తెలుగులో ఇవ్వడానికే అవకాశం ఉందని, 130వ ప్రశ్నలో పత్తి నుంచి గింజలు వేరు చేయడం, ఏకడం వంటి తెలుగు పదాలన్న ఆంగ్లంలో స్పిన్నింగు, గిన్నింగు, వీవింగు, నిట్టింగు అని ఇచ్చారని, అనువాదం ట్రాన్స్లిటరేషన్లో ఇచ్చారని, 144వ ప్రశ్నలో భావోద్వేగాలు, నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలో కూడా తెలుగు అనువాదం లేదని, అలాగే 57వ ప్రశ్నలో అచ్చు తప్పు ఉందని పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం రూపొందించడంలో నియామక మండలి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. అందువల్ల తెలుగు అనువాదం లేని 3 ప్రశ్నలను, తప్పుగా ఉన్న ప్రశ్నను తొలగించాలంటూ పోలీసు నియామక మండలిని ఆదేశించారు. పిటిషన్లను అనుమతిస్తూ తీర్పును వెలువరించారు అని చెప్పి మనకు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. ఓకేనా. ఇది ఇయాల్టి అప్డేట్ అనమాట. మొత్తానికైతే ఇక్కడ రాష్ట్రంలో మనకు నిన్న
చాలా పరిస్థితుల్లో అయితే మార్పులు రావడం జరిగింది. ఒకవైపు అయితే టీఎస్పీఎస్సీలో జరగబోయేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సివిల్ ఎగ్జామ్లకు సంబంధించినటువంటి ఒక అప్డేట్లో ఈ సివిల్ పోస్టులకు సంబంధించిన మార్పులు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే బోర్డు ఇప్పుడు దీని గురించి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. డివిజన్ బెంచ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. డివిజన్ బెంచ్ కూడా ఒకవేళ ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కరెక్టే అని చెప్పి ఒకవేళ సమర్థిస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా 4 ప్రశ్నలను తొలగించి మరొక కట్ ఆఫ్ లిస్ట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది ఇవాల్టి వీడియో అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.